గోవింద గోవింద. నేనైతే రెండవ శనివారం పూజ అయితే పూర్తి చేసుకున్నాను. చాలా బాగా అనిపిస్తుంది పూజ చేయడం వల్ల. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, ఇల్లంతా మనసంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది. సింపుల్గా అయితే నేనైతే రెండవ శనివారం అయితే పూజ అయితే పూర్తి చేసుకున్నాను. ఈ రెండవ శనివారం కొంచెం హడావిడి అయింది. ఎందుకంటే మనకు ముందు రోజు వరలక్ష్మి వ్రతం ఉండే, నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. నెక్స్ట్ డే శనివారం, ఆ రోజు మనం కలశం దిగాలి, అలాగే పూజ కూడా చేసుకోవాలి. కాబట్టి నాకైతే కొంచెం హడావిడి అనిపించింది. తర్వాత రోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్న నెక్స్ట్ డే దీపాలు కొండెక్కాక కలశం అనేది తీసేయాలి. నేనైతే కలశము, ఫొటోసు, పూజ కోసం పెట్టుకున్న డెకరేషన్ ఐటమ్స్ కానీ దీపాలు కానీ అన్నీ తీసేసానండి. పీటను మాత్రం కదపలేదు, అలాగే క్లాత్ కూడా తీయలేదు. ఓన్లీ క్లీన్ చేసుకున్న అదే క్లాత్ పైన బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టుకున్నాను. పీట ఏం తీయలేదండి, ఓన్లీ కలసం డెకరేషన్ ఐటమ్స్ అలా అయితే తీసాను. మనకు 7 శనివారాల వ్రతానికి ముఖ్యంగా ఉండాల్సినవి చలిమిడి దీపాలు. అవి ఎలా చేయాలి అంటే చెప్పాను ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలోనే. బియ్యం పిండి తీసుకొని ఆవు పాలు, నెయ్యి, అరటిపండు, అలాగే బెల్లము వేసి ముద్దలాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. అలా 1/2 అవర్ పక్కన పెడితే మనకైతే విరగకుండా అయితే వస్తాయి దీపాలు. నాకైతే చాలా హడావిడి అయింది. నేను వీడియో తీసుకోవడం, అలాగే పూజ చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం. మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేనే చేసుకున్నాను పూజ మొత్తం. నేను ఒక్కదాన్ని. ప్రసాదాలు కూడా ఏం చేయలేదండి. నేను చేద్దాం అనుకున్నా కానీ టైం లేదు, 12 అయిపోతుంది. 12 కన్నా ముందే మనమైతే పూజ కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి మనకు ప్రతి శనివారం తులసి మాల అయితే వేయాలి. స్వామివారికి చాలా ఇష్టం, పువ్వులతో అలా అలంకరించుకోవాలి స్వామివారిని. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు, చాలా ఇష్టం స్వామివారికి అలంకరణ అంటే. నేనైతే పిండి దీపాల్లో ఒక మిస్టేక్ చేసా. అదేంటంటే ఫస్ట్ డే నాకు ఎలా చేయాలో తెలీదు. అంటే నేను కొంచెం పిండి తీసుకొని ఎక్కువ వెడల్పుగా చేశాను. అలా చేస్తే పిండి దీపాలని కొంచెం క్రాక్ వచ్చినట్టు వచ్చాయి. కానీ సెకండ్ టైం నేను తెలుసుకున్నారు, అలా చేయొద్దు, ఇలా చేస్తే కరెక్ట్గా వస్తాయని. నేనైతే సెకండ్ టైం అయితే మంచిగా వచ్చాయి. చూడండి, నీట్గా చాలా బాగా వచ్చాయి, ఎక్కడ విరగకుండా వచ్చాయి. ఇలా చేయాలని తెలుసుకున్న. పిండి దీపాలు కూడా చేయడం వచ్చేసింది ఫస్ట్. ఇప్పటికైతే చాలా బాగా వచ్చాయండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ పిండి తీసుకోవాలి మనం. ఎక్కువ పిండి తీసుకొని ఒక బొటన వేలుతో ప్రెస్ చేయాలి. అలా అయితే నీట్గా మంచిగా ఎక్కడ క్రాక్ రాకుండా అయితే వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఒక వీడియో కూడా తీసి పెడతాను పిండి దీపాలు ఎలా చేయాలి అనేది కూడా. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ డే రోజేమో ఒకటే పిండి దీపం పెడతారు, సెకండ్ డే రోజు 2, అలా పెంచుకుంటూ వెళ్ళి 7వ శనివారం రోజు 7 దీపాలు పెడతారు. నేను మాత్రం 7 శనివారాలు 7 దీపాలు పెట్టాలని అనుకుంటున్నాను. ప్రతి శనివారం 7 దీపాలు పెడతాను పూజ పూర్తయ్యే వరకు. నేనైతే దీపాలకైతే బొట్లు అయితే పెడుతున్నాను. ఇలా గోవిందనామం పెట్టుకొని అన్నిటి పూర్తయ్యాక మనము తమలపాకు తీసుకొని మనం తమలపాకు పైన దీపాలు అనేది అయితే పెట్టాలి. నేనైతే పీటలు ఏం కదపలేదు కదా, నేను కలశం పెట్టుకున్న పీట అలానే ఉంచిన, ఫోటో పెట్టుకున్న పీట కూడా అలానే ఉంచాను. తర్వాత మనము 7 దీపాలల్లో 7 ఒత్తులు వేయాలి. లెక్క పెట్టుకోవాలి మనము. ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులు వేసి అయితే మనము అన్నీ 7 ఉంటే చాలా మంచిది. 7 శనివారాల వ్రత కథ చెప్తానన్నా కదా, వినండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ కథ ఎలా వచ్చింది, ఎలా చేయాలి అనేది మీకు తెలుస్తుంది. మనం భారతీయ వేద ఋషులు, అందువల్ల నవగ్రహాలు, మనకు దినాలు, వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు వచ్చాయి. ప్రజలందరూ దేవతలను, వారాలను పూజిస్తారు. కానీ శనిదేవుడు అనగానే చాలామంది భయపడతారు. దానికి కారణం శనిదేవుడి గురించి తెలియకపోవడమే. ఒకరోజు శనిదేవుడు గొప్ప తపస్సు చేశాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి. అప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై శనిదేవుడికి ఇలా అడుగుతాడు, శనిదేవా నీకు ఏం కావాలో కోరుకో అని అనగా, అప్పుడు శనిదేవుడు, నా పేరు వింటే భయపడతారు ప్రజలు. ఇక స్థిరవరం అనగా శనివారం నాడు స్నానాలు ఆచరించి పూజించే వారికి వారము రోజుల్లో వచ్చే పుణ్యఫలం ఆ ఒక్క రోజులోనే వచ్చేటట్లు వరం ఇవ్వమని
అడుగుతాడు శనిదేవుడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, శనిదేవ, నువ్వు కోరిన ప్రకారం నిన్ను శనివారం నాడు పూజిస్తే గొప్ప ఫలం లభిస్తుంది. అంతేకాదు శనివారంలో నేను కూడా కలిసి ఉంటాను అని వెంకటేశ్వర స్వామి చెప్పాడు. ప్రజలు భక్తి శ్రద్ధలతో శనివార వ్రతాన్ని ఆచరిస్తే వారికి నీవిచ్చిన పుణ్యఫలంతో నేను వారికి సంపూర్ణ పుణ్య ధర్మ ఫలాన్ని ప్రసాదిస్తానని వెంకటేశ్వర స్వామి శనిదేవునికి చెప్తాడు. ప్రతి ఒక్కరూ నియముగా 7 శనివారాల వ్రతం చేస్తారో వారికి శనిదేవుడు అలాగే వెంకటేశ్వర స్వామి సర్వభాగ్యాలిచ్చి రక్షిస్తారు. ప్రజలందరూ అప్పటి నుండి 7 శనివారాలు శనివార వ్రతము చేసి సమస్త కార్య విజయాలతో పుణ్య ఫలాన్ని పొంది ఆనంద జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదే అండి కథ. పూర్తిగా విన్నారని అనుకుంటున్నాను. మనకు ఎలా వచ్చింది పూజ, 7 శనివార వ్రతము ఎలా చేయాలి ఏంటి అనేది మనకు బుక్ స్టోర్లో బుక్స్ దొరుకుతాయి. ఆ బుక్ తీసుకొచ్చుకుంటే మనమే చేసుకోవచ్చు సొంతంగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. నేను కూడా పూజ ప్రారంభించే ముందు చాలా డౌట్స్ అయితే వచ్చాయి. నేను కూడా చాలా తెలుసుకొని పూజ అయితే ప్రారంభించాను. ఒక 1 వీక్ పూజ గురించి తెలుసుకున్నాను. నేను ఏమేం కావాలి ఏంటి ఎలా సిద్ధం చేసుకోవాలి పూజ కోసం అవన్నీ తెలుసుకొని నేనైతే స్టార్ట్ చేశాను పూజ అయితే. ఇది నాకు 2వ వారము పూజ అయితే చేయడము. చాలా బాగా అనిపిస్తుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. నేనైతే ఒక సంకల్పం అనుకొని పూజ అయితే ప్రారంభించాను. ఈ వ్రతాన్ని చేసిన వారు గొప్ప ఫలితాలు పొందారండి. చాలా పాజిటివ్ కమెంట్స్ అయితే ఉంటాయి. చాలా ఛానల్స్లో చూసాను నేను. అందరి కోరికలు నెరవేరాయనే పెట్టారు. నేనైతే ప్రతి సంవత్సరం చేసుకోవాలని అనుకుంటున్నాను. దేవుని దయ ఉంటే ప్రతి సంవత్సరం చేసుకుంటాను నేను కూడా. ఫస్ట్ అయితే దీపాలన్నీ వెలిగించుకొని అగరబత్తులు 7 తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం గణపతికి పూజ చేసుకోవాలి. మనము ముడుపు కట్టుకుంటాం కదా, ఫస్ట్ డేనే ముడుపు అయితే కట్టుకోవాలని. మనం పూజ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామో ఆ రోజే ముడుపు కట్టుకొని మనం ప్రతి వారం దేవుని దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. అలా చేస్తే తొందరగా కోరికలు నెరవేరుతాయని అంటారు. నేనైతే ప్రతి వారము దేవుని దగ్గర పెట్టి పూజ అయితే చేస్తున్నాను. ఇది మనం తిరుపతికి వెళ్ళినప్పుడు హుండీలో వేసుకోవాలి. పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, లక్ష్మీదేవి అష్టోత్తరము, అలాగే పద్మావతి అమ్మవారి అష్టోత్తరము చదువుకుంటూ దేవుని దగ్గర పువ్వులు లేదంటే అక్షింతలు వేస్తూ అయితే మనము పూజ చేసుకోవాలి. 108 అష్టోత్తరాలు అయితే ఉంటాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కమెంట్లో గోవిందా గోవింద అని కమెంట్ చేయండి. వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి నన్ను.